ఈ సంక్రాంతి పండక్కి వస్తున్నాము. ఇంకోసారి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. ఏదో తేడాగా ఉందేంటి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చిత్రవద నేను భరిస్తలేదు, నేను భరిస్తలేదు. ఇంకేం కావాలే? స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఓయమ్మా, ఓ నాయనా, ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? చైత్ర, మీ ముగ్గు అయిపోయిందా? 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 కలర్ ఏమనోజన వర్షాక ఇటు చూడు ఒకసారి. టైం అయిందా?
చలో ఈ ముగ్గు వచ్చేసరికి ఆశ్రిత వేసింది. రెడీ చెప్పు ఏమున్నది అందులో సామాన్. నార్మల్ సింపుల్ గా రంగోలి హ్యాపీ పొంగల్. ఇది షుగర్ కేనా? ఓకే రెడీ. సింపుల్ పర్లేదు, కానీ ఇది కొంచెం వంకర పోయింది. అది అటు ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. శ్రీష ఏం ముక్క అది? పాలు పొందుతున్నాయా? ఇది పాలా ఇది? ఓకే ఇది పాలు, అది కుండ. ఇది మంట అంటే కట్టెల పొయ్యి మీద పెట్టి పాలు కట్టెల పొయ్యి మీద పెట్టారు. నేను హ్యాపీ పొంగల్ పైన తెచ్చింది. నువ్వే వేసినావా అది? కుండ ఇవేసింది. నువ్వే వేసినావా? సో ఈ ముగ్గు వచ్చేసరికి నందిని వేసింది. నందిని బాగానే వేసినావు. ఎప్పటి నుండి వేస్తున్నావు ముగ్గులు? చిన్నప్పటి నుండి నేర్చుకున్నావా? వెరీ గుడ్, నైస్. మీనింగ్ చెప్పు, ఏమున్నాయి ఇందులో? ఈ సంక్రాంతి ముగ్గులాగా కూడా మన లైఫ్ కూడా ఎంత కలర్ఫుల్ గా ఉండాలని. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ముగ్గు వచ్చేసరికి లిఖిత, మా తమ్ముడు లక్ష్మణ్ వాళ్ళ అమ్మాయి హెల్ప్తో చేసారు. లిఖిత వాళ్ళ అమ్మాయి హెల్ప్తోనే చేసారు అనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, దీని మీనింగ్ ఏంటి చెప్పు. మొత్తం సంక్రాంతి పండుగ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? అంటే సూర్యుడు రాకముందు భోగి రోజు స్నానం చేసుకున్నాక కోడి పందాలు, ఎద్దులు, గంగిరెద్దులు, పాలు పొంగడం, మొత్తం సంక్రాంతి పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కైట్స్ కూడా మళ్ళా కేడిఎస్ బ్రాండ్. ఈ ముగ్గు వచ్చేసరికి అలకి వేసింది. ఇంకెవరు? దాక్ష. అలకి దాక్ష ఇద్దరు కలిసి వేసారు. పక్కన షుగర్ కేన్, ఇది సన్ అన్నమాట. ఇది నువ్వు అందులో ఉన్న కలర్స్ చెప్తున్నావు అంతే. ఇప్పుడు ఇది ఇట్లా తిరిగినాం అనుకో, ఇట్లా టర్న్ చేయి. లింగంలా ఉంది అది, శివలింగంలా ఉంది. ఓకే, ఈ శివలింగము కింద పసుపు, ఇది కుంకుమ. ఈడ దేవునికి పూజ చేసి ఇది కుంకుమ పెట్టేసుకొని వెళ్ళిపోతారు. దీని మీనింగ్. ఇంకొచ్చేసరికి ప్రియాంక వేసింది. ప్రియాంక చెప్పు ఆ ముగ్గు గురించి. ఇదేమో తాడి చెట్లు, దానికి వచ్చే కళ్ళ ముంతలు ఇవన్నీ. ఈ గ్యాప్ లోనేమో కూర్చొని తాగుతామని చెప్పు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? సో ఇది వచ్చేసరికి రాము అండ్ ప్రణవ్ వేశారు. చలో చెప్పండి ఈ ముగ్గు గురించి. ఈ ముగ్గు ఏంటంటే ఒక అమ్మాయి, అది అమ్మాయి హ్యాండ్, అది పువ్వులో దీపం వెలిగిస్తుంది అన్నట్టు. అంటే ప్రపంచం మొత్తం వెలుతురునిస్తుంది. ఓకేనా? అది సూర్యుడు, భగభగం అంటే సూర్యుడు ప్రపంచం మొత్తం వెలుగునిస్తాడు. ఇది ఏమో హ్యాపీగా అంటే ఒక నెమలిను, ఇంకా బటర్ఫ్లైస్, ఇవన్నీ ఏంటంటే ఒక ఆడపిల్లలో ఉన్న మూడ్ సింగ్స్ ఉంటాయి, ఎగరడం, డ్యాన్స్, నాటకం చేయడం, ఇవన్నీ. అది ఏమో చెట్టు, ఇదేమో కైట్. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. హ్యాపీ పొంగల్. చలో ఈ ముగ్గు వచ్చేసరికి చేతన సునందిత వేశారు. చెప్పండి ఇప్పుడు. సంక్రాంతి అంటే మనకి కైట్స్ ఎగరేస్తాం కదా. సో కైట్స్ అండ్ షుగర్ కేన్. సో అందరు పాలు పొంగిస్తారు సంక్రాంతి. సో అవి పాలా? పాలు మాడిపోయినాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. చలో ఈ ముగ్గు వచ్చేసరికి మెర్సీ అండ్ గురుప్రసాద్ వేశారు. గురుప్రసాద్ నువ్వు ఇందులో ఏం చేసావు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. వేసావా? అందరూ చేసినట్టే మేము కూడా ముగ్గేసాం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. అందరూ ఈ ఫెస్టివల్ కి ముగ్గులు వేసినట్టే మేము కూడా వేసాము. సో ఈ ముగ్గులు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తారని మేము పార్టిసిపేట్ చేసాము. అందుకే మేము ముగ్గేయలేదు. సో
సో ఇది చూడగానే మీకు ఎంత ఆనందం వచ్చిందో మీ జీవితం కూడా అలానే ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి కోడిపుంజి కాదు, వాళ్ళు కోడిపుంజి కాదు, అది నెమలి పికాక్. సో కోడిపుంజి చేయడానికి మా దగ్గర ముగ్గులు అయిపోయినాయి, వాళ్ళే తొగ్గేసారు అందరూ, అందుకే దీని వల్ల అడ్జస్ట్ అయ్యాం. హ్యాపీ సంక్రాంతి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే